ఈడ మాట్లాడేది ఈడ కనీస జ్ఞానం ఉందంటారా? యేసు ప్రభు చెడ్డీయా నీకు ఎందుకు రాయింది? నీకు మాట చెప్పనా, యేసుక్రీస్తుని మేము విశ్వసించాం. ఎలా మేము నమ్మామంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపాల నుంచి మమ్మల్ని విముక్తి చేశాడు, మా కొరకు సిలువ మీద యాగమయ్యాడు. ఎవడైనా ఇదే విశ్వాసం. ఎవడురా నిన్ను నమ్మటానికి చూపించమంది ఎడ్డి ముండా కొడక. నేను చెప్పింది దేనికి? నువ్వు వచ్చి యేసుని బట్టే కాలం వచ్చింది, ఆయన వేస్తేనే క్యాలెండర్ వచ్చింది, అదే ఆయన పేరు వేస్తేనే క్యాలెండర్ వచ్చింది అని చెప్పి అంటున్నావు కాబట్టి, ఆయన బట్టి చరిత్ర వచ్చింది అంటున్నావు కాబట్టి, ఒరే ఎడ్డాదవా ఆ చరిత్ర పురుషుడు ఎట్టయ్యాడో చరిత్రలో ఉన్నాడంటానికి ఆధారం ఏంట్రా అని చెప్పి అడుగుతున్నావు. అట్ట కాకుండా ఆయన్ని ఏమీ లేకపోయినా నేను నమ్ముతాను అంటే నీ నమ్మకాన్ని నువ్వు మడిచి అన్న పెట్టుకొని నువ్వు నమ్ముకో, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఆ నమ్మకాన్ని ఏది నువ్వు నమ్ముతున్న అబద్ధాన్ని చారిత్రక నిజమని చెప్పేసి నాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నావు చూసావా, అలాంటప్పుడు నువ్వు చెప్తున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, లేదు చారిత్రక విషయాలను చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆధారాలతో సహా వచ్చి నా ముందు నిలబడాలి. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు ఒక అబద్ధంతో వచ్చినప్పుడు నేను ఆధారం అడిగినప్పుడు మూసుకుని చూపించాలి.